జై శ్రీమన్నారాయణ. భగవద్ బంధువులారా, ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ప్రయత్నం గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అప్పుడు ఆ స్థలం కొని ఉంటే ఇప్పుడు చక్కగా ఇల్లు కట్టుకునేవాడిని. అప్పుడు ఉద్యోగం కాకుండా వ్యాపారం మొదలు పెట్టేది ఉంటే ఇప్పుడు ఓ రేంజ్లో ఉండేవాడిని. అప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉంటే, అప్పుడే అమెరికా వెళ్ళి ఉంటే, అప్పుడే అలా చేసి ఉంటే ఇప్పుడు ఇలా కాకుండా ఇంకోలా అని ఇలా చాలామంది అప్పుడప్పుడు అంటుంటారు. ఈ అప్పుడులు అనేవి వారి కన్నా పగటి కలలు కావు. అవి వారి ఆశలు, ఆకాంక్షలు, స్వప్నాలు. అప్పుడు చేయలేదు సరే, ఇప్పుడేం చేస్తున్నారంటే ఏదో ఒక రోజు అనే మాట పెట్టెలో వాటిని దాచిపెట్టి చెదలు పట్టకుండా హేతువులని, అలాగే అప్పుడు ఇప్పుడు అనే మాటలు అనుకుంటూ చూస్తూ పక్కన పెట్టి భద్రపరుస్తుంటారు. దాని గురించి మర్చిపోయిన వాళ్ళు అలాగే మిగిలిపోతారు. దాని గురించి ఆలోచిస్తూ అవకాశాలను చేజిక్కించుకున్న వాళ్ళు అప్పుడు అలా అని ఎప్పుడు మాట్లాడరు. మీరు ఎప్పుడైనా అలా మాట్లాడారా? మీలో మీరైనా అనుకున్నారా? అయితే ఒకసారి అద్దం ముందు నిలబడి మీతో మీరు ముఖాముఖి మాట్లాడుకోండి. మీ అంతరాత్మ ఏం చెప్తుందో వినండి. మీరు చేస్తున్న పనిలో ఆనందం ఉందా? సంతోషంగా ఉన్నారా? అసలు మీరు ఈ పని చేద్దామనుకున్నారా? సమాధానం సానుకూలంగా లేకపోతే అప్పుడు కాలేదు సరే, ఇప్పుడైనా మొదలు పెట్టండి. కేఎఫ్సి ఆయన ఎన్నేళ్ల వయసులో దాన్ని మొదలుపెట్టాడు తెలుసా? ఎన్నిసార్లు ఓడిపోయాక కేఎఫ్సి ప్రారంభించాడో ఎప్పుడైనా విన్నారా? ప్రయత్నించి ఓడిపోవడంలో తప్పు లేదు, కానీ ప్రయత్నించడంలోనే ఓడిపోతే అది ఖచ్చితంగా మీ తప్పే. జై శ్రీమన్నారాయణ.